దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలు గ్రంథము నుండి నిత్యత్వాన్ని పొందుకోవడానికి, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనం ఎవరి సంతానంగా ఉండాలి అని గ్రంథంలో రాయబడింది. వాస్తవానికి యేసు ప్రభువును అంగీకరించినంత మాత్రాన, యేసు ప్రభువును అంగీకరించాము, మేము రక్షణ పొందుకున్నాం, నిత్యత్వానికి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. అంటే యేసుక్రీస్తును నమ్ముకున్నారు, కరెక్టే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు. అయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానమై ఉండాలి అని గ్రంథంలో రాస్తుంది. అందరూ జాగ్రత్తగా విందాం ఈ మాటలు. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నేనైనా మీరైనా మనందరము కూడా ముందు ఎవరి సంతానమై ఉండాలి అంటే అబ్రహాము సంతానము. అబ్రహాము గారి సంతానం కాకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. ఎందుకో చెప్తాను ఈరోజు నేను. అంటే అబ్రహాము సంతానానికి దేవుడు ఏం చేశారు అంటే వాగ్దానం చేశాడు దేవుడు. మీ అందరికీ మనం ఎన్నోసార్లు విన్నాం. ఆదికాండంలోనే అబ్రహాముతో దేవుడు నీవు నా మాట వినినందున అంటాడు. ఆదికాండము 22:18లో నీవు నా మాట విన్నావు అబ్రహాం, అందుకోసం నీ సంతానము ఇసుక రేణువుల వలె లేదా ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తారు అన్నాడు. అంటే దేవుడు అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, అబ్రహాం గారితో చేసిన వాగ్దానం, నీ సంతానం అయితేనే నా సన్నిధికి వస్తారు. అబ్రహాం గారి సంతానం కాకుండా ఏ ఒక్కరూ కూడా పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు అని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అయితే మొట్టమొదటిగా అబ్రహాం గారి పేరు మారకముందు ఆయన పేరు అబ్రాము. మీరు ఆదికాండం 17వ అధ్యాయం వరకు కూడా పేరు అబ్రామే అని ఉంటుంది. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో పేరు మారింది. దేవుడు పేరు మార్చాడు. అబ్రాము అనే పేరుకి అర్థం ఏంటంటే నా తండ్రి. ఒక మాట అంతే. అబ్రాము అనే పేరుకి అర్థం నా తండ్రి. కానీ అబ్రహాం అని ఎందుకు దేవుడు మార్చాడంటే, నువ్వు నా తండ్రి అని పెట్టుకున్నావు, నిన్నే అనేక జనాలకు తండ్రిగా నేను చేస్తానన్నాడు. అంటే మాటలో చూసారా, హా అనే అక్షరం చేర్చాడు దేవుడు. అబ్రాము అబ్రహాము, నా తండ్రి అన్నావు అంటే నువ్వు నన్ను తండ్రిగా పిలిచావు. అబ్రహాము దేవుడిని ఎలా పిలిచారు? నా తండ్రి అని నువ్వు అన్నావు. నిన్నే అనేక మందికి తండ్రిగా చేస్తాను అని దేవుడు ఒక ఏర్పాటు అబ్రహాం గారి జీవితంలో. అందుకే అబ్రహాము అనే పేరుకి అర్థం అనేక జనములకు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే యేసుక్రీస్తుని విశ్వసించారో, భూమి మీద ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో, సుమారుగా 350 కోట్లు దాటి, ఈ 350 కోట్ల దాటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఎవరు అంటే భూమి మీద ఎవరని పిలువబడతామంటే అబ్రహాం. అంటే అబ్రహాము అనే పేరుకి అంత అర్థం ఉందండి. నా తండ్రి అన్న పిలిచినందుకే ఈయన ఏం చేశాడు దేవుడు అంటే, నిన్ను అనేక జనములకు తండ్రి. ఈరోజు ఎవరైనా క్రీస్తు సంబంధులుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఇక్కడ మనందరము కూడా అబ్రహాం గారి సంతానం అయితేనే నేను పరలోకానికి వెళ్తాను అని మనం రాసుకోవచ్చు. చెప్తున్నాను, నేను అబ్రహాం గారి సంతానం అయితేనే పరలోకానికి వెళ్తాను. అసలు అబ్రహామే కొంతమందికి తెలియదు. అసలు అబ్రహాము గురించి, అబ్రహాము సంతానంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది గ్రంథంలో ఉన్నారని కూడా కొంతమందికి తెలియదు. వాస్తవానికి అబ్రహాము సంతానము ఖచ్చితంగా నేను అవ్వాలా అని మీరు అడిగితే 100కి 100 ప్రతి ఒక్క క్రైస్తవుడు అబ్రహాము సంతానం అయి ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముందుగా 16వ వచనాన్ని చదువుతాను. గలతీ 3:16 చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ తర్వాత చూడండి, ఆ సంతానం ఎవరు? ఇస్సాకు కాదు అమ్మా, ఆ సంతానం ఇస్సాకు కాదు. ఎవరని రాస్తుంది అక్కడ? క్రీస్తు. మరొకసారి చూడండి. అంటే అబ్రహాముకు అతని సంతానానికి ఏం చేయబడ్డాయి? వాగ్దానం. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఏ సంతానం గురించి వాగ్దానం చేశాడు అంటే, అబ్రహాము నిజమైన కుమారుడు ఎవరు భూమి మీద? ఇస్సాకే. కానీ దేవుడు చేసిన వాగ్దానం ఇస్సాకు గురించి కాదు. దేవుడు చేసిన వాగ్దానం నీ కడుపులోంచి ఎవరు వస్తారు? క్రీస్తు ప్రభు రావాలి. ఆ క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో
వాళ్ళు నీ సంతానమై ఉండాలి. చూసారా, అంటే అబ్రహాము నుంచి యేసుప్రభు రావాలి, వస్తారు. ఈ అబ్రహాము నుంచి యేసుప్రభు వచ్చినప్పుడు ఈ యేసుప్రభుకు పుట్టినటువంటి మనందరము, అంటే యేసుప్రభు రక్తంలో కడగబడిన మనందరం ఎవరి సంతానమై ఉండాలి? ముందుగా అబ్రహాం సంతానం. ఇప్పుడు సంతానం అనగానే పిల్లలు అనగానే తల్లిదండ్రుల గుణాలు రావాలా వద్దా? ఒక మంచి గుణాలు, చెడు గుణాల గురించి మాట్లాడలే. నీ తండ్రి మంచివాడైతే, నీ తల్లి మంచిదైతే, ఆ తల్లిదండ్రుల గుణలక్షణాలు కొన్నైనా మనలోకి రావాలి. కొన్నిసార్లు ఆ లోకంలో అంటారు, అరే తండ్రి అలాంటోడు, నువ్వేంటారు ఎలాంటి పుట్టో అంటారు. వాస్తవానికి అంటే తండ్రి మంచోడు అనమాట. ఈడే ఇలా పాడైపోయాడు, తండ్రికి ఉన్న గుణం గొప్పది, కానీ ఆ గుణంలో ఒకటి కూడా నీకు రాలేదురా అంటారు. అంటే తండ్రికి మంచి గుణాలుంటే, తల్లికి మంచి గుణాలుంటే, ఆ తల్లిదండ్రుల గుణాలు పిల్లల్లో రావాలని ఎవరైనా కోరుకుంటారు. చెడ్డ గుణాల గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు యేసుప్రభు లేదా అబ్రహాం గారికి ఉన్నటువంటి సంతానం విషయంలో ఆ అబ్రహాం ఎలాంటి వారో అలాంటి ఆ వ్యక్తికి ఉన్న గుణము మనకి ఉండాలి, ఆ తండ్రికి ఉన్న గుణలక్షణాలు నాకు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ గలతీ పత్రికలో ఉన్నాం కదా, 3:29 చూడండి. 3:29 మూలవచనం ఇది. మీరు క్రీస్తు సంబంధులైతే అన్నాడమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసుడు. వారసుడు అని ఎవరినంటారు? నా ఆస్తికి వారసుడు ఈడేనండి అని చూపిస్తారు. నా యావదాస్తికి వారసులు వీళ్ళే అన్నారంటే రేపు పొద్దున ఆస్తిని అనుభవించేవాడు వీడే అనమాట. వారసుడు అవ్వాలి. ఇప్పుడు అబ్రహాము సంతానం కాకుండా ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి ఏం కారు? వారసుడు కాడు. అదనమాట. అంటే ఈ లోక సంబంధమైన ఆస్తులకు వారసులు ఎలాగైతే పెట్టుకుంటారో, దేవుని పరలోకానికి వారసుడు అవ్వాలన్నా ఇక్కడ రాయబడిన మాట చూడండి మరొకసారి. మీరు క్రీస్తు సంబంధులైతే, ముందు ఏ సంబంధులు అవ్వాలి? మాకు తెలియకుండా మేము క్రీస్తులో కడగబడ్డాం, వెరీ గుడ్, మనందరం క్రీస్తులోకి వచ్చేసాం. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే క్రీస్తు సంబంధం అయితే నువ్వేమై ఉండాలి? నెక్స్ట్ స్టెప్లో అబ్రహాం సంతానమై ఉండాలి. క్రీస్తు సంబంధి అబ్రహాం సంతానం కాకపోతే వారసుడు కాడు. అదనమాట. ఆస్తికి వారసుడు అవ్వాలి అంటే నేను క్రీస్తులో కడగబడ్డాను, కడగబడిన తర్వాత నేను పరలోకానికి వారసుడు నువ్వు అనుకుంటే పొరపాటు. క్రీస్తు సంబంధి అయితే మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. అబ్రహాము సంతానం కాకపోతే నువ్వు వాగ్దానానికి ఏం కాలేవు, ఎప్పటికీ కాలేవు. ఎందుకు ఈ మాట నొక్కి చెప్తున్నానంటే, క్రీస్తు సంబంధి చాలామంది ఉంటాం మనం సంఘంలో లేదా లోకంలో. చాలామంది క్రీస్తుని అంగీకరించారు, అయితే చాలామంది అబ్రహాం సంతానం కారు. ఈరోజు నేను చెప్తాను, అబ్రహాం సంతానం అందరూ కారు, అందరూ అవ్వరు. అంటే దేవుడు చూసేటప్పుడు అబ్రహాం సంతానానికి అవుతున్నాడా లేదా, మ్యాచ్ అవుతాడా లేదా, మ్యాచింగ్. తల్లి కొడుకులు చూడండి, DNA టెస్ట్ చేస్తారు. నీ కొడుకేనా, నీ కూతురేనా అంటే ఎవరైనా మోసం చేసి, ఆడపిల్లల్ని మోసం చేసి ఆ బిడ్డలను రోడ్ల మీద వదిలేసే వాళ్ళు ఉంటారు, దౌర్భాగ్యులు. నువ్వు నాకే పుట్టావేటి అంటాడు. మరలా ఈడు నాకే పుట్టావని అడుగుతుంటాడు. టెస్ట్ చేస్తే ఈ వ్యక్తి DNA ఆ పిల్లోడి DNA ఈక్వల్ అయిపోయింది, అంటే నీకే పుట్టాడు. ఇప్పుడు అబ్రహాము సంతానము అయి ఉండాలంటే అబ్రహాము సంతానానికి ఏ లక్షణాలు ఉంటాయో, అబ్రహాము సంతానానికి ఏ గుణాలు ఉంటాయో అవి నాలో ఉంటేనే నేను క్రీస్తు ప్రభు ఆ రాజ్యానికి వారసుడిని. లేకపోతే నేను కాను, మీరు కారు, ఎవరము కాము. కేవలము క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అని ఆనందంతో వచ్చి వెళ్ళిపోతున్నాను తప్ప, నిజంగా నీవు అబ్రహాం సంతానమేనా అని పాఠం రాశాను ఈరోజు. నిజంగా అబ్రహాం సంతానం ఎలా ఉంటారో, ఆ అబ్రహాం సంతానానికి ఏముంటుందో చెప్పండి. ఇక్కడ రాశాను నేను. స్వభావము అంటే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఒక గుణం కాదు, తెలుసమ్మా? ఎప్పుడైనా నీ వ్యక్తిత్వం మంచిది కాదురా అంటారు కొంతమంది. వ్యక్తిత్వం అంటే కొన్ని గుణాల సముదాయం, కొన్ని గుణాలు కలిపి ఏమంటారు? దాన్ని వ్యక్తిత్వం అంటారు. అంటే ఒక గుణం కాదు, కొన్ని గుణాలను కలిపితే వ్యక్తిత్వము అంటారు. ఆ వ్యక్తిత్వం అన్నా స్వభావం అన్నా ఒకటే. ఈరోజు అబ్రహాం సంతానానికి ఎటువంటి స్వభావం ఉంటుందో మనకు అర్థమైతే, రేపొద్దున్న లేదంటే వాక్యం వింటున్న మనలో నాకు ఎటువంటి స్వభావం లేదే ఒకవేళ మీకు అనిపిస్తే, ఆ స్వభావం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. లేదు, ఆ స్వభావం మీకు కనుక వద్దు, నేను సంపాదించలేను, నాకు లేదు అంటే నువ్వు పరలోకం గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకు? క్రీస్తు సంబంధులందరూ ఖచ్చితంగా ఏ సంతానమై ఉండాలి? అదే రాయించాడు గలతీ 3:29లో. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు?
వారసుడు, అబ్రహాం సంతానము. నేను నిజంగా అబ్రహాం గారికి సంబంధించిన వ్యక్తినేనా అంటే భౌతికంగా చూడకండి. అబ్రహాం సంతానం ఎవరూ కార్మికుడ కాదు. కానీ అబ్రహాం సంతానకున్న స్వభావం నీలో ఉంటే అబ్రహాంకు పుట్టినవాడు అంటాడు దేవుడు. ఎందుకు? ఆయనకి ఏ లక్షణాలు అయితే, ఆ సంతానానికి ఏ స్వభావం అయితే ఉందో ఈరోజు మీలో కూడా ఉంది. కాబట్టి మీరు కూడా అబ్రహాం పుట్టిన వాళ్ళే అని దేవుడు పరిగణిస్తాడు. మరి అలాంటి స్వభావం మనలో ఉందా లేదో కొంతమంది వ్యక్తుల జీవితాలను చూద్దాం ఈ రోజున. నెంబర్ 1 ఎవరండి? యోసేపు. యాకోబుకు ఉన్నటువంటి అందరు కుమారుల్లో ఈయన ఒక డిఫరెంట్. యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారు, కానీ 12 మంది కుమారుల్లో యోసేపుకు ఉన్నటువంటి స్వభావం నిజంగా గొప్ప స్వభావం. అందుకే 12 మంది పేర్లు చెప్పలేదు దేవుడు, కానీ యోసేపు నిజంగా అబ్రహాం సంతానమే. ఆదికాండము 14వ అధ్యాయం. ముందుగా అబ్రహాం గురించి ఒక మాట. ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాను చూడండి. తప్పించుకుని ఒకడు వచ్చి 14:13 హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి అంటే అబ్రహాము ఎవరు? హెబ్రీయుడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. అబ్రహాం గారు హెబ్రీయుడు. అమ్మ హెబ్రీయుడు అంటే యూదులు ఇశ్రాయేలు కలిపి ఎవరినైనా ఏమని పిలుస్తారు? హెబ్రీలే. అంటే హెబ్రీ దేశము అంటారు. అంటే యూదులైనా ఇశ్రాయేల్ అయినా వీళ్ళందరినీ కలిపి ఒక పేరు పెడతారు. ఏంటది? హెబ్రీలు. కాబట్టి అబ్రహాం ఏమని రాశారు ఇక్కడ? అబ్రహాం గారు ఎవరు? హెబ్రీయుడు. అబ్రహాం హెబ్రీయుడు. ఇప్పుడు యోసేపు కూడా హెబ్రీయుడే అని గ్రంథంలో రాయబడింది. ఎందుకు? యోసేపు ఎవరి సంతానం? అబ్రహాం నుంచి ఎవరు వచ్చారు? నెక్స్ట్ ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 12 మంది కుమారుల్లో ఒకడైన యోసేపు. కాబట్టి అబ్రహాం నుంచి వచ్చిన వాడే కనుక యోసేపు కూడా ఎవరవుతారు? హెబ్రీయుడు. గ్రంథంలో రాయబడి ఉందా? 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం. ఆ మాట కూడా చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం చూడండి. 39:14లో తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీను మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడు. అంటే పోతీఫర్ ఇంటికి ఎవరు వచ్చారు? పోతీఫరు ఒక హెబ్రీని తీసుకొచ్చాడని పోతీఫర్ భార్య చెప్తుంది. ఇగో నన్ను ఎగతాళి చేసి పారిపోతున్నాడు. అగో ఆ పారిపోతున్నాడు కదా, ఆయన ఎవరు తీసుకొచ్చారంటే ఇగో నా భర్త తీసుకొచ్చాడు. ఆయన ఎవరు అంటే హెబ్రీయుడు అంటుంది. అంటే యోసేపు ఎవరు? హెబ్రీయుడు అనగానే యోసేపు ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. ఇప్పుడు యోసేపు అబ్రహాం గారి సంతానం అయితే ఆ సంతానానికి ఉన్న స్వభావం నేను చెప్తాను. యోసేపు జీవితాన్ని అందరికీ తెలుసు కనుక కొన్ని మాటలు ఇక్కడ చూడండి, రాయబడిన మాటలు. కీడు చేసిన వారు నెంబర్ 1 ద్వేషించారు, అసూయ, పగపట్టారు, అన్యాయం చేశారు, హింసించారు. అమ్మ ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డాయా? నెరవేర్చబడ్డాయి. ఎందుకు? కీడు ఎవరు చేశారు? అన్నదమ్ములే. ద్వేషించారు, గోతులో వేశారు, అసూయ పట్టారు, పగబట్టారు. అరే మన తమ్ముడు కలల భావాన్ని చెప్తున్నాడు రా, మనకన్నా టాలెంటెడ్. అసూయండి. ఒక వ్యక్తి కన్నా ఇంకొక వ్యక్తి టాలెంట్ చూస్తే చాలా మందికి అసూయ. సంతోషించే వాళ్ళు ఉంటారండి, తక్కువ మంది ఉంటారు. లేరు అని నేను అన్ను. ఒక వ్యక్తికి టాలెంట్ ఇచ్చాడు దేవుడు, చాలా మంచి టాలెంట్ ఇచ్చాడు అనుకోండి, అరే ఆ వ్యక్తికి మంచి టాలెంట్ ఉందిరా ఇచ్చాడని ఆనందించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మా పిల్లలకి లేదు వాళ్ళకు ఉంది అని అసూయ చెందే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, అబ్రహాం సంతానానికి అసూయ ఉండదు. ఇప్పుడు చూడండి, మనలో పరీక్షించుకుందాం. అబ్రహాం సంతానానికి యోసేపులో ఏమి లేదు? అసూయ లేదు. యోసేపు కీడు చేసిన వారికి ఏం చేశాడమ్మా? మేలే చేశాడు. ద్వేషించారు, అసూయ పగపట్టారు, కానీ ఏం చూపించాడు? ప్రేమే చూపించాడు. అన్నదమ్ములు దొరికినా కూడా ప్రేమే చూపించాడు. అన్యాయం చేశారు, వాస్తవానికి అన్యాయం చేశారు, కానీ ఆయన న్యాయం. ఎందుకు అంటే కరువు కాల పరిస్థితుల్లో అన్నదమ్ములందరినీ పిలిచాడు. అన్నలారా మీ భార్యలను తీసుకురండి, మీకు పుట్టిన పిల్లలు కూడా తీసుకురండి, ఇక్కడ ఉంటారు, నాతో భోంచేస్తారు, మనతో కలిసి ఉందాం. అన్యాయం చేసిన వాడు కూడా న్యాయం చేయగలిగే మనస్తత్వం యోసేపుది. హింసించారా? బాధాకరమైన మాట ఏంటంటే గోతులో వేసేసారండి. అమ్మ చూస్తుండగా అన్నదమ్ముని గోతులో పడేస్తే ఎంత ఆనందపడ్డారో. ఒక్కడు కేకలు వేస్తున్నా, హింస పెట్టినా కూడా ఆఖరికి వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు ఈ మనస్తత్వం కనుక నీకుంటే, నీకు కీడు చేసిన వారికి, నిన్ను బాధ పెట్టిన వారికి, నిన్ను ద్వేషించిన వారికి నీ మీద పగబట్టి అసూయతో కొన్నిసార్లు ఇబ్బందులు పెడతారు. ఈరోజు మనం అలా లేం చూడండి. నా మీద ఎవరైనా పగబడితే నేను పగబడతాను.
నా మీద ఎవరైనా అసూయ చెందితే నేను అసూయ చెందుతున్నాను అని ఎంతమంది గురించి మనం చెప్పుకోలేదు? అక్క చెల్లెల గురించి అయినా, అన్నదమ్ముల గురించి అయినా వాళ్ళు మమ్మల్ని ఇలా అంటున్నారు. మనం చెప్పక్కర్లేదండి. యోసేపు ఏం చేశాడో మీకు అర్థం అవ్వాలి. నేను అబ్రహాం సంతానం అవ్వాలంటే అబ్రహాం స్వభావం నాకు కావాలి. కీడు చేసిన వారికి ఏం చేశాడు? మేలు. మీరు ఎప్పుడైనా చేశారా? కీడు చేసిన వారికి మేలు చేశారా? నెంబర్ 2, నిన్ను ద్వేషించిన వారికి, నీ మీద అసూయ పగపట్టిన వాళ్ళు ఉంటారు మన పక్కింట్లోనూ ఆ పక్కింట్లోనూ ఇటు చుట్టుపక్కల. ఈ రకంగా మన మీద ఉంటే మనం ప్రేమ చూపించగలుగుతున్నామా? నాకు అన్యాయం చేసిన వాడికి నువ్వు న్యాయం చేయగలవా? హింసించిన వారికి నువ్వు క్షమించగలవా? ఆలోచించండి ఒకసారి. చాలా కష్టం. కానీ అబ్రహాం సంతానానికి ఉన్న స్వభావం ఏంటంటే, నీకు కీడు చేసిన నువ్వేం చేయాలి వాళ్ళకి? అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేమంటారు. నేను మేలు చేయలేకపోవచ్చు, ఒకవేళ నేను మేలు చేయలేకపోవచ్చు, కానీ ఒకటి, వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేవచ్చు కదా. ఒక సహోదరి అంటుంది, వాళ్ళకి నాకు ఇలా చేశారండి, వాళ్ళు మమ్మల్ని ఇలా అంటున్నారండి, నువ్వు మానేవచ్చు కదా. ఈవిడ తవ్వుకుంటుంది, అలాగా తవ్వుతుంటారు. ఆలోచించండి. తవ్వితే అది మన అబ్రహాం సంతాన స్వభావం అయితే కాదు. ఎందుకు? అన్నదమ్ములు కీడు చేసినా ఎక్కడ కూడా అన్నదమ్ములు నాకు కీడు చేశారని ఎవరి దగ్గర చెప్పుకోలేదు. ఇంకొక మాట చెప్పమంటారు యోసేపు జీవితంలో, నేను దొంగిలించబడ్డాను అన్నాడు. అమ్మ గ్రంథంలో అద్భుతం అమ్మ యోసేపు జీవితం. నేను ఆ దేశంలోంచి ఏమయ్యాను? దొంగిలించబడ్డాను అన్నాడా? అన్నదమ్ముల వల్ల తోసేయబడ్డాను, ఇదంతా కారణం అన్నదమ్ములను ఎక్కడ చెప్పుకోలేదు. చూడండి, ఎక్కడ చెప్పుకోలేదు. నన్ను ఇలా బాధ పెట్టారు, నా కుటుంబం ఎక్కడ చెప్పుకోలేదు. అరే మా అన్నదమ్ములు ఈ రీతిగా నేను రావడానికి కారణం అన్నదమ్ములను ఎక్కడ చెప్పలే. నేను దొంగిలించబడ్డాను అని రాశాడు గ్రంథంలో. దొంగిలించబడ్డాను. చూసారా? అంటే కుటుంబం గురించి ఎక్కడా కూడా మాట్లాడుకోలేదు. అన్నదమ్ముల మీద ఎక్కడ నెగిటివ్ ఇంప్రెషన్ లేదు. వాళ్ళు కీడు చేసినా వాళ్ళకి మేలే చేశాడు. ఈరోజు మన కుటుంబాల్లో ఒకవేళ ఎవరైనా మన పొరుగువారు కానీ, సంఘస్థులు కానీ, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా ఒకవేళ గొడవలు, ఇబ్బందులు, సమస్యల్లో ఉంటే నేనేమంటానంటే, వాళ్ళు మీకు కీడే చేశారు, నువ్వేం చేయడం మానేవచ్చు కదా. వాళ్ళకి ఏ గురించి మాట్లాడుకోవడం మానేవచ్చు కదా. ఎందుకు? ఆ సంతాన స్వభావం మనకు ఉండాలి. వాళ్ళు చేశారండి నేను చేస్తానంటే, ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి యోసేపు రాజు అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా పేకలు తీసేయాలి. వాస్తవానికి అది న్యాయం, లోకంలో అది న్యాయం. కానీ ఎవరిని ఏమనకుండా వాళ్ళందరికీ పోషించాడు, సంరక్షించాడు. చూసారా? అంటే కీడును మర్చిపోయాడండి. అయితే ఒకటి, ఆయన అలా చేసిన దానికి దేవుడు ఆశీర్వదించాడు. అదే మనకు ప్లస్ పాయింట్. మీ మీద ఎవరైనా కీడు చేస్తే, మీ మీద ఎవరైనా నిందలు వేస్తే మీరు భరించి ఊరుకోండి, దేవుడు తన పని చేస్తాడు. అలా ఎందుకు అనుకో మనం? దాన్ని 10 మంది దగ్గర చెప్పుకోక్కర్లేదు. మా కుటుంబస్తులు ఇలా చేస్తున్నారండి, వాళ్ళే ఇలా చేస్తున్నారండి, ఈ సహోదరుడు ఇలా చేస్తున్నాడండి అని అసలు నేను చెప్పక్కర్లేదు. దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. నువ్వు సైలెంట్ అయిపోతే, పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేనే ఇస్తానన్నాడు. అసలు ఎవ్వరి గురించి మనకు అనవసరం. వాళ్ళు నాకు కీడు చేసిన వాళ్ళు నా జీవితంలో ఉన్నారా? ఉన్నారు. నన్ను ద్వేషించిన వారు ఉన్నారా? ఉన్నారు. నా మీద అసూయపడిన వారు ఉన్నారా? చాలామంది ఉన్నారు. అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఏది ఉన్నా నువ్వేం చేయకు, నువ్వు సైలెంట్ అయిపో. దేవుడు తన పని చేస్తాడండి. అది మనం పొందుకోవాలి ఎప్పుడు కూడా. యోసేపు జీవితమే నిజంగా ఆ స్వభావం మనలో లేదు. ఆ స్వభావం మనలో లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22 చూడండి. సామెతలు 20:22లో, కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూసారా? అమ్మ కీడు చేసేవాడికి ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు. దానికోసం నువ్వు ఆలోచించద్దు. కానీ మన వాళ్ళు పథకాలు గీస్తారు. నాకు ఇలా చేశాడు కదా నేను ఇలా చెయ్యాలి, నాకు ఇలా చేశారు కదా నేను ఇలా అనాలి. అంటే పథకం గురించి అంటలేదు దేవుడు. కీడు చేసేవాడికి ప్రతి కీడు చేస్తాను నువ్వు అనుకోవద్దు. నా కోసం కనిపెట్టుకో, యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన నిన్ను రక్షించును అన్న. అంటే మొత్తం అంతా భారం అంతా ఎవరి మీద వేశాడు అంటే యోసేపు. ఇదంతా దేనికోసం జరుగుతుంది? దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అది మాత్రం వాస్తవం అమ్మ. ఎవరి జీవితమైనా దేవుని చిత్తం లేకుండా నా మీదకి నింద రాదు, దేవుని చిత్తం లేకుండా నా మీదకి కష్టం రాదు, దేవుని చిత్తం లేకుండా నాకు ఈ అనారోగ్యం రాదు. దేవుని చిత్తమైంది. కాకపోతే ఈ కష్టము, అనారోగ్యంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది నువ్వు నమ్మాలి. యోసేపుని వదిలిపెట్టాడు దేవుడు. 2 సంవత్సరాలు జైల్లో వేసేశారు. చేయని తప్పుకి 2 సంవత్సరాలు జైల్లో వేస్తే కాలుకేమో ఇనప బొండాలు బిగించారు. ఇనప బొండాలు ఇలా లాక్కుంటూ వెళ్తారు చూసారా? అలా వెళ్ళేవాడు. లాక్కుంటూ వెళ్తే ఎంత బరువు. ఆ ఇనప గొలుసులతో బంధించి ఒక చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాడంటే, బయటకు వచ్చిన తర్వాత అన్నదమ్ములందరినీ కూడా
కత్తివాత పట్టాలి ఒక్కొక్క అన్నదమ్ముడికిన. చెయ్యిన తప్పుకి నాకు నేరం వేసి గోతులు వేసి చేసినందుకు. కానీ అన్నీ మర్చిపోయాడంటే మీరు ఆలోచించండి. ఈరోజు అన్నదమ్ములు అలా ఉన్నారా? ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య పగలు ప్రతీకారాలతో నిండిపోయి ఉన్నాయి ఈరోజు కుటుంబాలు. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య పగలు ప్రతీకారాలు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, దేవుడు నమ్ముకోలేని వాళ్ళు అలా ఉన్నారంటే అర్థం ఉంది. అరే దేవుడు తెలుసుకున్న ఒకటేనండి, అబ్రహాము సంతానానికి ఎప్పుడు కూడా స్వభావం ఎలా ఉండాలంటే మేలే, ప్రేమే, న్యాయం చేసే మనస్తత్వమే, క్షమించే మనస్తత్వమే. ఈ 4 మీరు పాటించండి, నిజంగా మీరు అబ్రహాం సంతానం అవుతాం. అబ్రహాం సంతానం అవుతాం. లేదు అది కష్టమండి, నేను చేయలేనండి, సంఘానికి అయితే వచ్చి వెళ్ళిపోతానండి అంటే నువ్వు పరలోకాన్ని గురించి ఆలోచించద్దమ్మా అని చెప్తాడు దేవుడు. అయితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏదో భూమి మీద అలా బ్రతికాలం గడిపేసే. నేను అలా చేయలేనండి, నేనేంటి మేలు చేస్తాను, నేనేంటి క్షమిస్తాను, నేనెందుకు క్షమించాలి, నేను రోషం కలిగిన వాడిని, నేను పౌరుషం కలిగిన వాడు అంటే నీ రోషం పౌరుషం అన్నీ కూడా నేను నరకానికి తీసుకెళ్తాయి, రెడీగా ఉండు అని దేవుడు అంటాడు. కాబట్టి మనస్తత్వాలు మారాలి, మన వ్యక్తిత్వం మారాలి. ఇలా చేసిన వారు కూడా నేను ఇలాగే చేస్తాను అనుకోవడం గొప్ప విషయం కదా. రోమపత్రిక 8:28 రోమ 8:28 ఒక మంచి శ్రేష్టమైన మాట రాయబడి ఉంది చూడండి. రోమ 8:28 దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుంది అన్నాడు దేవుడు? మేలు కలుగుటకై సమస్తము జరుగుతున్నాయి. ఇప్పుడు యోసేపు జీవితాన్ని చూసినప్పుడు మనం అనుకుంటాం, ఏంట్రా గోతులు వేసేసారు, ఆ గోతులు వేసిన వాడిని ఏమో పలానా తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేశారు, దేశం కాని దేశానికి అమ్మేశారు. ఇదంతా చూడండి, మ్యాప్ చూడండి. గోతులు వేసిన వాడిని తీసి ఎక్కడో అమ్మేశారు. అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళాడు, అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాడు. ఇదంతా గమనిస్తే యోసేపు దేవుని ప్రేమించాడా? ప్రేమించాడు. అయితే దేవుని ప్రేమించిన వారికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మార్గంలో వెళ్తున్నప్పుడు అన్ని శ్రమలే, ఇరుకులే, కానీ మేలు చేస్తాడు. యోసేపు జీవితంలో మేలు పొందుకున్నాడా? ఊహించలేని మేలు పొందుకున్నాడు. మనం పాట పాడుతాం ఊహించలేని మేలు గురించి. అసలు ఊహించలేని మేలు చేసేవాడు దేవుడు. అసలు నేను అనుకోలేదండి ఇలా జరుగుతుందని అని మీరు అంటారు. ఎందుకు అంటే నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకు. నువ్వు అనుకోలేని ఊహించలేని మేలులు చేసేవాడు దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో. అయితే ఒకటి, ఎప్పుడు కూడా నాకు కీడు చేశారండి మా అక్క, మా చెల్లి, మా పిన్ని, మా అత్త కీడు చేస్తే నువ్వు కీడేం చేయకు, నువ్వు సైలెంట్ అయిపో. ద్వేషిస్తే నువ్వు ద్వేషించవు, అన్యాయం చేసినా నువ్వేమి చేయకు, దేవునికి అప్పగించేసే, దేవుడు చూసుకుంటాడు. ఆ స్వభావం నిజంగా గొప్పదండి. అందుకే దేవుని ప్రేమించిన వారికి కష్టాలు రావని నేను అంటలే. కష్టాలు వచ్చిన వ్యక్తి ఉన్నాడు. అయితే కష్టాల్లో కూడా, నిందల్లో కూడా, బాధల్లో కూడా, శ్రమ పెట్టబడుతూ కూడా ఇతర వాళ్ళని ప్రేమించి మేలు చేశాడు చూసారా. అందుకోసం దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాడు. ఆ స్థాయి మనం ఎందుకు కోల్పోవాలి? నెంబర్ టూ ఎవరు? మోషే. నిర్గమకాండము 2వ అధ్యాయం. ఈయన కూడా హెబ్రీయుడే. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. ఆ ఫరో కుమార్తె స్నానంకి వెళ్ళింది నైలు నదిలో. జమ్ము పెట్టు పెట్టి వచ్చేసింది. పెట్టి తెరిచి చూస్తే ఒక పిల్లోడు ఉన్నాడు. ఎవర్రా ఈ పిల్లోడు ఇంత అందంగా ఉన్నాడని చూసేసరికి ఎవరో కాదు, ఇతను ఎవరికి పుట్టాడంటే హెబ్రీలకు పుట్టాడంట. అంటే మోసే ఏ పిల్లోడు అని రాసింది అక్కడ? మోసే హెబ్రీయుడు. ఇప్పుడు హెబ్రీయుడు అనగానే ఎవరి సంతానం? మోసే గారు అబ్రహాం సంతానం. హెబ్రీయుడు ఎందుకంటే అబ్రహాం కూడా ఎవరు? హెబ్రీయుడు. యోసేపు హెబ్రీయుడు. ఇప్పుడు మోసే కూడా హెబ్రీల పిల్లల్లో ఒకడు అని చూశారట. హెబ్రీల పిల్లల్లో ఒకడే. అయితే మోసేకి ఉన్న స్వభావం ఏంటి? ఇప్పుడు యోసేపు నుంచి ఒక రకమైన స్వభావం నేర్చుకున్నాం. మోసేకున్న స్వభావం ఎలాంటిది అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. పలుమార్లు చదివాం ఈ మాట, కంఠత వాక్యం కూడా మనందరికీ. హెబ్రీ 11, 24, 26 కలిపి ఉంటాయి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి
ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు అన్నాడు. ఇక్కడ చూడండి 3 విషయాలు ఎన్నోసార్లు. అంటే ఈయనకున్న స్వభావం మనకు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏదో ఈయన గురించి చదువుకొని వదిలిపెట్టడం గురించి కాదు, ఈయనకున్న స్వభావం నాకు ఉండాలి అనుకోవడం గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ధనమా నింద? మోసే ఆయనకి అడిగేవనుకోండి, మోసే గారు ధనమే మంచిది కదండి, నింద ఎందుకు? అమ్మ ఈ రెండిట్లో మీరు ఏది కోరుకుంటారు జనరల్గా? ధనమా నింద? అంటే ధనం కావాలా? క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నీ మీదకి నింద వస్తుంది, క్రీస్తుని నమ్ముకుంటే నిందలు వస్తాయి. అలాంటి నింద కావాలా ధనం కావాలంటే మోసే అన్నాడు నాకు ధనం వద్దు, నాకు నిందలే కావాలన్నాడు. నిందలు ఆశీర్వాదంగా ఎంతమంది అనుకుంటారు? పాపంలో ఉంటావా హ్యాపీగా, అల్పకాలము పాపభోగం కావాలా? దేవుని ప్రజలతో శ్రమ అంటే నాకు శ్రమే కావాలన్నాడు. చూడండి మనం పాపమే. ఎంతమంది పాపం చేయడానికి ఇష్టపడతారు చూడండి. పాపం చూస్తారు, పాపం చేస్తారు. పాపం అనేది ఆనందం, చాలామందికి పాపం అనేది ఆనందం. అందుకే కదమ్మా ఎగిరి గంతులేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇగో అవుతున్నాయి, విగ్రహాలు పెట్టున్నారు రకరకాలు. ఇప్పుడు నెక్స్ట్ డ్యాన్సెస్ అనమాట. అవి చూడడానికి కొంతమంది క్రైస్తవులు కూడా వచ్చేస్తున్నారు డ్యాన్సులు చూడడానికి. నేను చాలామందిని చూస్తాను అలాంటి వాళ్ళని. వాళ్ళు వేస్తున్న డ్యాన్సులు చూసి నవ్వుకుంటుంటారు. వీళ్ళకి ఒక రకమైన ఆనందం. పాపం కాదు, వాళ్ళు చేసేది ఒక పాపం, దానికి మించి మరలా ఆ పాపపు డ్యాన్సులు చూడడానికి మనం కూడా ఆనందపడతాం. అల్పకాలం పాపం కాదు, నాకు దేవుని ప్రజలతో శ్రమ మేలనుకున్నాడు. అసలు స్వభావమే వీళ్ళ గురించి మాట్లాడుతుంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప భక్తులు. అటు ఆయనైనా ఇక్కడ మోసే అయినా ధనమా నింద, పాపమా శ్రమ. ఫరో కుమార్తె కుమారుడు అంటే ప్రపంచమంతా నేను గౌరవిస్తుంది. మోసే చూసుకో, ప్రపంచమంతా నీ వైపు చూస్తుంది. నన్ను అవసరం లేదు, దేవుని కుమారుడిగా ఉండాలి నేను. చూడండి, ఫరో కుమార్తె కుమారుడిగా నాకు వద్దు, నేను దేవుని కుమారుడిగా పిలువబడాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ స్థాయిని బట్టి లోకంలో వాళ్ళు ఏది కోరుకుంటారు మనం అంటే ఇదే కోరుకుంటాం. ఎందుకంటే ధనం ఉంటే, ధనం ఎక్కడ ఉంటుందో పాపం అక్కడ ఉంటుంది, బాగా ఏలుతుంటుంది అది. ఎందుకంటే డబ్బున్న చోట అంతా కూడా పాపమే కదా, డబ్బున్న చోట అంతా కూడా నీచమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనము పాపము ఫరో కుమార్తెగా నాకు వద్దు, నాకు నిందైనా పర్లేదు, శ్రమైనా పర్లేదు, నీకు దేవుని కుమారుడిగా అనిపించుకోవాలి నేను అని మోసే అనుకున్నాడండి. ఇది మోసే స్వభావం. మోసే హెబ్రీయుడైతే ఇప్పుడు నిజంగా అబ్రహాం సంతానానికి స్వభావం మోసేకు ఉందా లేదా? అందుకేనండి పరలోకానికి అర్హుడు. యోసేపు పరలోకానికి అర్హుడు, మోసే పరలోకానికి అర్హుడు. ఎందుకంటే మనం తుచ్చమైన ధనం కోసమే ప్రయాస. ధనం 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 డబ్బు సంపాదనే యాతన. దేవుడి గురించి లేదు, దేవుని సంబంధ బాంధవ్యాలు లేవు, దేవునితో ఉండే వ్యక్తిత్వం లేదు, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచనలు తక్కువ. డబ్బు ఇస్తే మేము దేవుని మందిరమైనా మానేస్తాం, ఈ రోజున డబ్బు వస్తే దేవుని మందిరమైనా మానేస్తాం అనుకునే జీవితాలు ఎప్పుడు కూడా అబ్రహాం సంతానం కాదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము డబ్బు కోసమైతే మందిరానికే వెళ్తాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవుని సన్నిధే కావాలి మాకు. ఆ డబ్బును చూపించి ఎరగా చూపించి మమ్మల్ని దేవునికి దూరం చేసే ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా అబ్రహాం సంతానం కాలేం మనం. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బు నాకు అవసరమే, కానీ నా మందిరానికంటే ఎక్కువ కాదు నాకు డబ్బు. దేవుని ప్రార్థన కంటే డబ్బు ఎక్కువ కాదు నాకు. అలా అనుకున్న వాళ్ళు నిజంగా అబ్రహాం సంతానం అవుతారు. డబ్బు మనిషి జీవితానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. డబ్బే జీవితం కాకూడదు. డబ్బే జీవితం కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడు. నా జీవితంలో ఒక భాగం డబ్బు అంతే, నా అవసరాలు తీరడానికే. ఒకవేళ అవసరాలు తీరకపోయినా దేవుడే నాకు ముఖ్యం అని మోసే యొక్క జీవితం చూసారా? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఫరో కుమార్తెకు కుమారుడిగా వద్దు, దేవుని కుమారుడిగా నేను ఉండాలి అని కోరుకున్నాడు. అది మోసే స్వభావం. అది మోసే హెబ్రీయుడు, మోసే అబ్రహాం సంతానం. ఇప్పుడు ఈ స్వభావం మనకు ఉండాలి. అంటే ధనం గురించి ఎవరైనా మందిరానికి మానేయండిరా అంటే వాడిని కట్ చేయాలి. అరే నీకు ధనం వస్తుంది చూసుకో, ఎంత కావాలంటే అంత, నువ్వు ఎంత ఇచ్చినా నాకు అనవసరం, నాకు దేవుడే కావాలి అలా అనుకుంటే నువ్వు అబ్రహాం సంతానం. లేదు, ధనాన్ని కోసం మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇవ్వకుండా మనకున్నటువంటి వాటిలో
దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి మనం బ్రతకాలి. అలాగే మోషేకున్న స్వభావం ఏంటంటే నమ్మకస్తుడు. మోషే గురించి రాయబడిన మాట ఏంటి? నమ్మకస్తుడు. ఎందుకంటే భూమి మీద నా ఇల్లంతటిలో ఎవరు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే మోసే స్వభావం ఒక నమ్మకస్తుడు. ఈరోజు ఒక మనిషిని మనం నమ్మలేం. అలాగే సాత్వికుడు అన్నాడు. సాత్వికుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నియమమునకు లోబడేవాడు. మీరు గమనించండి, ప్రాముఖ్యంగా మోసే స్వభావం మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు కూడా మనుషులు నిన్ను నమ్మాలి. పలానా వ్యక్తిని నమ్మలేమండి అన్నారంటే నీకు అబ్రహాం సంతాన స్వభావం లేదు అని అర్థం. లేదు అని అర్థం. కాబట్టి యోసేపు జీవితానికి మీ స్వభావం చూపించాను, గొప్ప స్వభావం. అలాగే మోసే స్వభావాన్ని కూడా మనం చూసాం. నెంబర్ 3, అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడైన పౌలు. అసలు వాస్తవానికి వీళ్ళకి సంబంధం లేదు కదమ్మా. ఎక్కడ యోసేపు, ఎక్కడ మోసే, ఎక్కడ మనకి పౌలు గారు? ఈ ముగ్గురిని మీరు గమనించండి. ఈయన ఎవరు? పితరుడు, ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడు, క్రొత్త నిబంధనకు చెందినవాడు. అవునా? ఈయనేమో పితరుల కాలానికి చెందినవాడు. 3 యుగాలు కనబడతాయి ఇక్కడ. 3 యుగాల్లో 3 స్వభావాలు, 3 జీవితాలు. ఎంత అద్భుతం చూడండి గ్రంథం. ఈయన హెబ్రీయుడేనా? హెబ్రీయుడే, కానీ పితరుల కాలానికి చెందినవాడు. సుమారు 4000 సంవత్సరం, ఇప్పటికి 6000 సంవత్సరాలు అయిపోయింది. మోసే ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడు. అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనకు చెందినవాడు. అయితే పౌలు గురించి రాయబడిన మాట చదువుదాం రండి. రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను. ఏమంటున్నారు చూడండి, పౌలు గారు ఏమంటున్నారు చూడండి. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను అని చెప్పుకున్నాడు. ఎవరు గోత్రం? బెన్యామీను. బెన్యామీను ఎవరి నుంచి వచ్చారు? యాకోబేనా? యాకోబు కుమారులో ఒకడు బెన్యామీన్ కదా, యోసెఫ్. అయితే యాకోబు నుంచి వచ్చే సంతానం బెన్యామీన్ అయితే, నేను బెన్యామీను గోత్రం నందు పుట్టాను, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానం అన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. పౌలు గారి నుంచి మరొక మాట చదువుకుందాం. 2 కొరింథీ 11:22 చూడండి. 11:22. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే. అంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏ సంతానము? హెబ్రీయుడు. ఆయన కూడా ఏ సంతానము? అబ్రహాం గారి యొక్క సంతానం. చూడండి, 3 వేరు యుగాలైన వారికి ఉన్న స్వభావాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారికి ఉన్న స్వభావం ఏంటి? పౌలు గారికి ఉన్న స్వభావం ఏంటంటే, పాత స్వభావం గురించి చెప్పట్లే. పాత స్వభావం ఎలాంటి వాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఒకప్పుడు పౌలు అలాంటి వాడే సౌలుగా ఉన్నప్పుడు. హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే అంగీకరించాడో దమస్కు మార్గంలో, ఆ కళ్ళు పోయిన తర్వాత, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన స్వభావం మారిపోయింది. యేసుప్రభుని నమ్ముకుంటే చంపేవాడు, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోమని బోధ చేస్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంటింటిలోకి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి ఈడ్చుకొచ్చి చంపేవాడు, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుండని అనేక దేశాలు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు ఆయన. చూడండి స్వభావం. ఇప్పుడు పౌలు హెబ్రీయుడు కనుక అబ్రహాం సంతానానికి ఉన్న స్వభావము పౌలు గారి ఉన్నదో ఏంటంటే, ఆయన తగ్గించుకునే స్వభావం ఆయనలో ఉంది. పౌలు ఏం చేశాడంటే తన జీవితంలో తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపోడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై అన్నాడు. అంటే ఆయన కూడా ఎవరు? హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 11వ వచనం చివరిలో, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ పౌలు గారి విషయంలో మాట్లాడే విషయం ఏంటంటే, పౌలు తనకి చాలా గొప్పలు ఉన్నాయేమో. వాస్తవానికి పౌలు గారు చాలా గొప్పవాడు. గమలీయేలు పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని.
చాలా గొప్పవాడు, అనేక ఆధిక్యతలు కలిగిన వాడు కూడా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాను అన్నాడు. ఈరోజు చాలామంది చూడండి డిగ్రీలు పెట్టుకుంటారు పక్కన, బోల్డ్ డిగ్రీలు వచ్చేస్తాయి పక్కన, రెవరెండ్, అపోస్తలులు, చాలా ఉంటాయి. ఈయన ఎన్ని పెట్టుకోవాలి? పౌలు గారు ఎన్ని పెట్టుకోవాలి? చిన్న డిగ్రీ వస్తే పక్కన తగిలించేస్తారు వీళ్ళు. అలా చెప్పమంటారు. అక్కడికి వెళ్ళి అలా చెప్పలేదు అనుకోండి, ఒకవేళ ఆయన గురించి అలా చెప్పకపోతే నామోసి, మీరు నా డిగ్రీలు చెప్పలేదండి అంటున్నాడు ఒక ఆయన మొన్న. అవును, నిజం చెప్తున్నాను, మీకు తెలియదు. ఆయనకున్న డిగ్రీలన్నీ పక్కన ఉన్నాయన్నమాట. ఇవన్నీ అపోస్తలుడు, రెవరెండు, బిషప్, ఇవన్నీ చెప్పాలి. ఆయనని చెప్పుకోవాలి. ఆయన ఏమన్నాడు తెలుసమ్మా? నాకున్న డిగ్రీలన్నీ సమస్తం పెంటతో ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎందుకు పెంట? నీ ఆధిక్యతలు కాదు కావాల్సింది, యేసుప్రభు ఆధిక్యత చెందాలి నీ జీవితంలో. ఈరోజు మనుషులందరూ కూడా మన ఆధిక్యతలు చెప్పుకోవడానికి సరిపోద్ది. నాకున్న డిగ్రీలు, నీ డిగ్రీలు ఎందుకు? పౌలు గారు చూపిస్తున్న మాదిరి ఏంటి? స్వభావం ఏంటంటే, నీ డిగ్రీల వల్ల కాదు, నీ డిగ్రీల వల్ల నీకు గొప్పతనం వస్తుందేమో, కానీ తనన్నీ కూడా తగ్గించుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అది గొప్పతనం అండి, పౌలు గారి యొక్క గొప్పతనం. వాస్తవానికి ఎన్ని సంఘాలు కట్టాడు, 2 ఖండాలని కదిలించాడు. 2 ఖండాలను కదిలించినటువంటి పౌలు ఏమనుకోవాలి? ఆయనకి ఏమనుకోవాలి? ఎంత గొప్పగా చెప్పుకోవాలి? కానీ క్రీస్తు కోసం నాకున్నవన్నీ కూడా పెంట అంటే చెత్తతో సమానం. ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు వేస్టే ఆయన దగ్గర పోల్చుకుంటే. కాబట్టి క్రీస్తు కోసం నేను అన్నీ కూడా వదిలేశాను. నాకేవేవి లాభమో వాటన్నీ ఎలా ఎంచుకున్నాడు? నష్టంగా ఎంచుకున్నాడు. అమ్మ, లాభాన్ని నష్టంగా ఎంచుకోవడం ఏంటి? లాభమే. ఒక వ్యక్తికి లాభం వస్తుందంటే లాభమే, కానీ లాభాన్ని నష్టంగా ఎంచుకోవడం అంటే మనకు వచ్చిన లాభాన్ని కూడా దేవుని కోసం విడిచిపెట్టడం. చెప్పాను కదా, మందిరం మానేస్తే అమ్మా నీకు ₹1,00,000 ఇస్తానన్నాను అనుకోను, నీకు ₹1,00,00,000 వస్తుంది. నీకు ఒక 10, మనకి అంత లక్షలు అవసరం లేదులేండి, 500 ఇచ్చినా చాలు, ₹1,000 వస్తే చాలు, నేను ఆదివారం ఆరాధన మానేస్తాను అన్న జాబితాలు కూడా లేకపోలేదు. రోజు 500 కలిసి వస్తుందంటే, ₹1,000 కలిసి వస్తుందంటే ఆరాధన మానేసిన వాళ్ళు లేరా? మనకి 1,10,000 అవసరం లేదులేండి. అంటే మన స్తోమతకి, మన స్థాయికి చిన్న డబ్బు చూపిస్తే ఈరోజు మనుషులు మారిపోతున్నారంటే, క్రీస్తు కోసం నాకేవేవి లాభంగా ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాడు. అది లాభమా? వాస్తవానికి లోకంలో లాభమే, కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి నాకు అది వద్దు, ఆయనే కావాలంటాడు. అంటే సమస్త డిగ్రీలు కానీ సమస్తం ఆయనకున్న ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈరోజు ఎవరు కూడా ఎప్పుడు కూడా మనకున్న ఆధిక్యతలు చెప్పలేదని ఫీల్ అవుతుంటారు. నీకు ఎన్నున్నా చెప్పకపోయినా పర్వాలేదు, క్రీస్తు ప్రభు హైలైట్ అయితే చాలు మన జీవితంలో. క్రీస్తు ప్రభు ఉంటే చాలు. అంటే ఆయన స్వభావం చూడండి. అపోస్తలుడైన పౌలుకున్న ఆధిక్యత ఏంటంటే, తనకున్న ఆధిక్యతలు ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒకవేళ ఉన్నాయి, వాస్తవానికి చెప్పుకోగలడు, కానీ అవన్నీ పెంటతో సమానం అన్నాడు. వద్దు, నాకు ఆధిక్యతలు అవసరం లేదు. ఎప్పుడు గొప్పలకు పోయే మనస్తత్వం, గొప్పగా ఉండాలి, అందరి దగ్గర డబ్బాలు చెప్పించుకోవాలనే పరిస్థితి ఎప్పుడు రాకూడదమ్మా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం, పౌలు గారికి ఉన్న స్వభావం మరొకటి చదువుదాం. 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను దుఃఖపడుతున్నాను అనుందా? ఎవరికైనా బలహీనతలు, అనారోగ్యం వస్తే మనం ఆనందపడతామా? జబ్బు వస్తే ఆనందపడతామా? శ్రమలు వస్తే, నిందలు వస్తే, నిన్నెవరైనా నిందిస్తే భలే నిందించారు రండి అంటారా? నా మీద నిందొచ్చిందండి అంటారా? కుమిలిపోతుంటావు, కుమిలిపోయి బాధపడుతూ ఉంటావు. నన్ను ఇలా అనేశారు, నన్ను ఇలా అన్నారు అని ఎవరైనా అనుకుంటే ఎప్పుడు అనుకోవద్దు అంటున్నాడు. ఆ నిందొచ్చిందా, నువ్వు ఆనందపడు. కానీ చాలామంది నిందేస్తే ఈరోజు దుఃఖపడిన వాళ్ళు లేరమ్మా. అంటే బాధపడుతున్నాం అంటే ఏ స్వభావం? ఇంకా మనకు అబ్రహాం సంతాన స్వభావానికి మనం ఎదగలేదండి. నేనైనా ఎదగలేదు. నన్ను నిందిస్తే నేను బాధపడిపోతున్నాను, నా మీద నిందేస్తే బాధపడుతున్నాను. అంటే అందులో కూడా క్రీస్తులో క్రీస్తు నిమిత్తము నిందొచ్చినా నువ్వు సంతోషపడ్డాడట. ఎవరు? అందుకే ఆయన అబ్రహాం సంతానం అని రాస్తుంది. ఈరోజు మీ జీవితంలో, అంటే నా ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు బట్టి, ఏ మాటలైతే దేవుడు అందిస్తున్నాడో, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు అనారోగ్యం వచ్చింది, నేను శ్రమలు వచ్చాయి, నన్ను చాలామంది నిందించారు, మీకు చాలా ఇబ్బందులు వచ్చాయని మీకు అనిపిస్తే, ఆ నిందల్లో కూడా ఎప్పుడు మీరు అది భరించండి, కానీ ఎవరిని అనకండి. ఆ నిందను భరించి ఎవరిని అనకండి. అప్పుడు మీరు ఆ నిందల్లో కూడా ఏం పడమన్నాడు? ఏం పొందాలి? అది నిజంగా అబ్రహాం సంతాన స్వభావం అమ్మ. కానీ సంతోషం రాదు. మనొక రీసెంట్గా ఒక ఆయన, మన ప్రకాష్ గంటెల్ల, ఆయన స్పీకర్ చనిపోయారు కదా.
స్పీకర్, పెద్దగా గొప్ప సువార్థికుడు ప్రకాష్ గంటెల్లా అని ఆయన మాట్లాడుతుంటారు యూట్యూబ్లో. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయనకున్న అనారోగ్యం తెలుసు కదా, చాలామంది చూసే ఉంటారు మీలో. సమ్ కిడ్నీస్ ఏదో ఆయన ఎఫెక్ట్ వచ్చింది. అంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చాలా మాట్లాడుతుంటూ నాకు ఆ కిడ్నీ సమస్య సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడంట. సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడట ఆయన. 25 సంవత్సరాల నుంచి భార్యతో చెప్పుకుంటారు, నాకు 25 సంవత్సరాలు, మా ఇద్దరు వైవాహిక దినోత్సవం, కానీ వైవాహిక సంవత్సరం ఇన్ని సంవత్సరాలు అయిందని. కానీ జబ్బుతో ఉండి తను ఆనందంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయనకి దేవునికి తెలుసు ఆనందం, ఆయనకి దేవునికే. జబ్బుతో ఉన్నా, బాధపడుతున్నా, నా బలహీనతల్లో కూడా నేను ఆనందిస్తున్నాను అంటే, బలహీనతల్లో, శ్రమల్లో, నిందల్లో ఆనందిస్తున్నాడంటే నిజంగా అబ్రహాం సంతానం అయితే అలా మాట్లాడగలం. నీకు వచ్చిన బలహీనతల్లో కూడా నీకు ఆనందమా? నీకు ఇబ్బందుల్లో ఆనందమా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడి మీద భారం కలిగి ఉన్నాను, అందుకని ఎక్కడ కూడా ఆ సంతోషం, చిరునవ్వు ఎక్కడ తగ్గిపోలేదు అంటున్నాడు ఆయన. అది ఆయన మాటలు. అంటే వ్యక్తిత్వంలో, వాక్యంలో ఎంత ఎదిగారో అర్థమవుతుంది. నీ బలహీనతల్లో, శ్రమల్లో, నిందల్లో కూడా ఎవరిని కూడా ఒక మాట అనకుండా నువ్వు ఆనందపడుతున్నావంటే నువ్వు నిజంగా అబ్రహాం సంతానమే. అది అపోస్తలుడైన పౌలు అనుభవించాడు, పౌలు గారి జీవితంలో. చివరిగా మనందరికీ ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు ప్రభు కూడా ఎవరు తెలుసమ్మా? ఆయన హెబ్రీయుడే, ఆయన కూడా హెబ్రీయుడే. ఇప్పుడు అందరూ చూడండి, యోసేపు హెబ్రీయుడు, మోషే హెబ్రీయుడు, పౌలు గారి హెబ్రీయుడు, క్రీస్తు ప్రభు కూడా హెబ్రీయుడు అని రాస్తుంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. చివరిగా ప్రభు గురించి మనం నేర్చుకుని మనము ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతాం చూడండి. హెబ్రీ 2:16. ఏలయనగా ఆయన అంటే క్రీస్తు ప్రభు ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏ సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు క్రీస్తు ప్రభు? చూస్తారా? అంటే వీళ్ళందరి తర్వాత వచ్చినవాడు ఎవరు? యేసు ప్రభు. ఎందుకు? పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రొత్త నిబంధనలో వచ్చారు. అయితే వీళ్ళందరితో పాటుగా యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, నేను దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. దేవదూతల స్వభావం ఎందుకు అన్నాడు అంటే, దేవదూతకు మరణము ఉండదు, దేవదూతలకు చావు లేదు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోవాలా, చావు ఉండకూడదా? చనిపోతే కానీ మనకు పరలోకం లేదు, మనం అక్కడికి వెళ్ళలేము. అందుకే నేను దేవదూతల స్వభావం ధరించుకోవడానికి ఇష్టపడలేదట. ఎందుకు? నేను ప్రాణం పెట్టాలి. ఇప్పుడు ఏ స్వభావం ధరించుకున్నాడు అన్నాడు ఆయన? అబ్రహాం సంతాన స్వభావాన్ని నేను ధరించుకొని ఉన్నాను. ఇప్పుడు అబ్రహాం సంతాన స్వభావాన్ని యేసుప్రభు ధరించుకున్నాడంటే అబ్రహాం గారి జీవితంలో ముందు యేసుప్రభు అందరికీ తెలుసు. యోసేపు జీవితం తెలిసి ఉంటుందా? యేసుప్రభుకి తెలుసు. మోషే జీవితం యేసుప్రభుకి తెలిసి ఉంటుందా? తెలుసు. ఆయన జీవితంలో కూడా ఇవన్నీ తెలిసి దూషించిన పేతురు రాసిన పత్రికలో చదువుకుందాం. చివరిగా 2 మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇది ఏ స్వభావం? అబ్రహాం సంతాన స్వభావం. ఎందుకు? ఆయన దేవదూతల స్వభావం ధరించుకోకుండా అబ్రహాం సంతాన స్వభావం ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం సంతానానికి ఏ స్వభావం ఉంటుందంటే, నిన్ను ఎవరైనా తిడితే నువ్వేం చేయకూడదు. నిన్ను ఎవరైనా దూషిస్తే నువ్వేం చేయకూడదు. ఎవరైనా దూషిస్తున్నారు తిరిగి ఇక్కడ, అయితే వాళ్ళ అబ్రహాం సంతానం అయితే కాదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చాలామంది దూషిస్తారు మనల్ని. దూషించినప్పుడు కూడా ఏం చేయలేదు, ఆయన దూషించలే. శ్రమ పెట్టినప్పుడు బెదిరించలేదు, ఎవరిని ఏమీ అనలేదండి. కొట్టినోళ్ళకి వీపిచ్చాడు, కొట్టుకోండి. ఉమ్మేస్తారా? ఇగో మొక్క వెళ్ళగే, నేను మొక్కను దాచుకోవట్లే. రాయబడిన యెషయా గ్రంథం మీరు 53 చదవండి. యెషయా గ్రంథం 53లో ఉమ్ము వస్తారా? ఉమ్ము ఇయ్యండి. ఇక మొఖాన్ని చూపిస్తున్నాడు, ఉమ్ము ఇయ్యండి. దూషిస్తారా? దూషించండి. అంటే దూషించిన వాడికి దూషించలేదు, తను శ్రమ పెట్టబడిన వాడికి కూడా బెదిరించలేదు. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అంటే యేసుప్రభు ఏ స్వభావం? అబ్రహాం సంతాన స్వభావం. అన్నదమ్ములను ఏం చేశాడు ఇక్కడ యోసేపు? కీడు చేసిన వారికి, ద్వేషించిన వారికి, అసూయ పగపట్టిన వారికి, అన్యాయం చేసిన వారికి కూడా యోసేపు ఏం చేశాడు? సేమ్.
కీడు చేసిన వారికి, అన్యాయం చేసిన వారికి, ఇబ్బందులు పెట్టేవారికి, బాధ పెట్టేవారికి కూడా క్షమించండి అంటున్నాడంటే యోసేపులో ఏ వ్యక్తిత్వం అయితే ఉందో ప్రభువైన క్రీస్తు యేసు కూడా ఆ మాదిరిగానే మనకు కనబడుతున్నాడు. గమనించండి. అంటే ఈయన కూడా అబ్రహాం సంతానంలో పుట్టాడు. అంటే యేసుప్రభు కూడా ఏ సంతానం స్వభావాన్ని ధరించుకున్నాడు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనం, నన్ను ఎవరైనా తిడితే నేను తిరిగి తిడుతున్నాను, నన్ను దూషిస్తే దూషిస్తున్నాను, నిందిస్తే నిందిస్తున్నాను, నన్ను బాధ పెడితే బాధ పెడుతున్నాను. ఇలా చేసేవాళ్ళు ఎప్పటికీ అబ్రహాం సంతానము కారు. చాలామంది అనుకుంటారు చులకనైపోతావురా, వాళ్ళ ఒక మాట అంటే నేను ఒక మాట అనలేదనుకోండి నువ్వు తగ్గిపోతావు అనుకుంటారు. అమ్మ ఆయన ఏం చేయాలి ఇప్పుడు? యేసుప్రభు ఎంత తగ్గిపోయాడు? నువ్వెంత తగ్గించుకుంటే తను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు యేసుప్రభు ఉమ్ము వేశారు లోకంలో. ఉమ్ము వేసినప్పుడు ఏమనుకుంటారు? అరే ఉమ్మేసిన ఏం చేయలేకపోతున్నాడు యేసుప్రభు, అంగీ లాగండి, ముక్కలు లాగండి, చీటీలు వేసుకుందాం అని ఎగతాళి చేశారు, ఉమ్ము వేశారు, దూషించారు. అలా ఆ కాలంలో ఏముంటుంది? యేసుప్రభు చులకనగా కనబడ్డాడు వాళ్ళకి. యేసుప్రభు ఒక చేతకాని వాడిగా కనబడ్డాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుప్రభు? తండ్రి కుడిపార్శ్వన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అడ్రస్ ఎక్కడుంది వాళ్ళది? ఈరోజు నా మీద నిందేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియాలి. ఈరోజు నన్ను దూషిస్తున్నారంటే దూషించిన వాడు ఎక్కడికి వెళ్తాడు, నేను తిరిగి దూషించకపోతే నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. క్రీస్తు కోసం నింద, దూషణ, బాధ, శ్రమ, ఇబ్బంది ఏదొచ్చినా నువ్వు తట్టుకోగలిగితే నువ్వు వెళ్ళే స్థానం వేరు, వాళ్ళు వెళ్ళే స్థానం వేరు. ఒక మాట అనేయడం గొప్పతనం కాదు. ఏమో ఒక మాట అనడం ఏముంది, అలా ఒకటి అంటే నేను రెండు అంటాను. కానీ నువ్వు ఆ స్థానాన్ని కోల్పోతున్నావే. ఏ స్థానంలో నువ్వు వెళ్ళాలో అబ్రహాం సంతాన స్వభావాన్ని కోల్పోతున్నావే. ఆ స్వభావం మనలో రావట్లేదే. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో కూడా అబ్రహాం సంతాన స్వభావం సంపాదించుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి అవకాశమే లేదు. అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి నేను కూడా అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాను అన్నాడు. ఎందుకు అంటే మనందరం గురించి చెప్తాం, యోసేపు గురించి విన్నాము, మోసే గురించి విన్నాము, పౌలు గారి గురించి విన్నాం. కానీ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నేనే అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నానంటే మీరు కూడా నన్ను బట్టి రక్షించబడ్డారు కాబట్టి మీరు కూడా ఏ స్వభావం ధరించుకోవాలంటాడు? అబ్రహాం సంతానానికి ఉన్న స్వభావం అంటే ఇగో యోసేపులో ఏ స్వభావం ఉందో ఒకసారి గమనించండి. ఇంటికి వెళ్ళి ఈ స్వభావం నాలో ఉందా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత అయినా మనస్ఫూర్తిగా కూర్చొని సాయంత్రం అయినా కీడు చేసిన వారికి నేను ఎలా ఉన్నాను, ద్వేషించిన వారికి నా మీద అసూయ నేను ఎలా ఉన్నాను, ఒక్కసారి ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైన పాఠం కనుక ఒక్కసారి నేను ఎలా ఉన్నాను. కీడు చేసిన వారికి ఒకవేళ నువ్వు కీడే చేసి ఆన్సర్ వస్తే నీ జీవితం బాగోలేదు. నీ మీద ద్వేషించిన వారికి నువ్వు ప్రేమ చూపించట్లేదు అంటే, నేను కూడా ద్వేషిస్తున్నానంటే ఇంకా నేను ఎదగాలి, నేను అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. మోసే ధనం మీద ఉందా నా ఆశ, నా జీవితం అంతా ధనం చుట్టూ తిరుగుతుందా, దేవుడు అని దేవుడి కోసం ఏమైనా బ్రతుకుతున్నానా? ధనమా నింద, పాపమా శ్రమ? ఈరోజు పాపం భూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్న మనము పాపమే కావాలంటున్నాడు, పాపంలోనే ఆనందం వెతుక్కుంటున్నాడు. ఆ పాపంలో ఆనందించేవాడు, తుచ్చమైన ధనం కోసం ఎదురు చూసేవాడు ఎప్పుడు కూడా ఏ సంతానం కాదు. ధనం నీ జీవితంలో అవసరమైతే దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడు బలంగా నమ్ముతాను నేను. నాకు అవసరమైతే కారు ఇస్తాడు, అవసరం లేకపోతే ఇవ్వడు. అవసరమైతే ఇల్లు ఇస్తాడు, అవసరం లేకపోతే ఇవ్వడు. అవసరమైతే ఉద్యోగం ఇస్తాడు, అవసరం లేకపోతే ఇవ్వడు. ఇప్పుడు కారు, ఉద్యోగం, బంగ్లా ఉంటేనే బతుకుతున్నారా? కాదు కదా. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కలిగి ఉండి బ్రతకాలి. అవి ఉన్నా లేకపోయినా దేవుని కలిగి ఉండి బ్రతకడం అబ్రహాం సంతాన స్వభావం. అది నాకు దేవుడు కావాలి. అయితే భూమి మీద బ్రతకడానికి దేవుడు అన్నీ ఇస్తాడా? ఏది అవసరమో ఇస్తాడు. అందుకే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు దయచేసి ఆలోచించద్దు. ఎందుకంటే ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు, నీ అవసరాలన్నీ తెలుసు. దానికోసం నేను బాధపడి దుఃఖపడి దేవుని విడిచిపెట్టడం నా జీవితంలో రాకూడదు. పౌలు గారు తనకున్న ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి, తనకున్న డిగ్రీలన్నీ పక్కన పెట్టి నేనే పెంటతో ఎంచుకున్నానంటే మనమేమో పెంటను తగిలించుకుంటారు ఈరోజు చాలామంది. డిగ్రీలు పెట్టుకుంటే చాలా బాధాకరం అండి. ఈయన ఎన్ని డిగ్రీలు పెట్టుకోవాలంటాను నేను. ఆయనకన్నా తెలివైన వాళ్ళండి మన ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా. పౌలు గారి కన్నా గొప్ప బోధకులా కాదే, ఆయనకున్న డిగ్రీలు. అందుకని మనం డిగ్రీలు చెప్పకపోతే ఆయన అంత బాధపడుతున్నాడో మొన్న ఆ రోజు నేను చూశాను. మీరు ఎవరికి తెలియదు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ బయట మాట్లాడుతున్నా నా గురించి చెప్పలేదు మీరు అంటున్నాడు. ఈయన గురించి ఏం చెప్పాలి? ఈయనే పెంట అంటే నీకున్న డిగ్రీలు ఏమాత్రం పెంట, నీది పెంట అంటాను నేనైతే. నీకున్న డిగ్రీలు పెంటే, నాకున్న డిగ్రీలు పెంటే. ఆయన హైలైట్ అవ్వాలి, యేసుప్రభు హైలైట్ అవ్వాలి.
అబ్రహాం సంతానం క్రీస్తు ప్రభు ఈ రకమైన జీవితం తగ్గించుకో, శిష్యుల పాదాలకు అడిగాడమ్మా, అడిగాడు. చివరిగా ఒక మాట, చివరి మాట చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక ఒక శ్రేష్టమైన మాట అండి. ఇది ప్రతి ఒక్కరి జీవితాలను కదిలించే మాట, ఇది కదిలిస్తుంది. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి, 8వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. అనగా అండర్లైన్ చేసేసుకున్న అందరూ, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. తర్వాత కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. 2 మాటలు. శరీర సంబంధమైన పిల్లలు, వాగ్దాన సంబంధమైన పిల్లలు. ఇప్పుడు శరీర సంబంధమైన పిల్లలు ఎవరికి పిల్లలు కారని రాస్తుంది? కరెక్ట్. శరీర సంబంధమైన పిల్లలు ఏం చేస్తారంటే కీడు చేసిన వారికి కీడు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ద్వేషించిన వారికి ద్వేషమే. అసూయ చేస్తే నేను అసూయ పడతాను, పగబడితే నేను పగబడతాను. అన్యాయం చేసిన వాడికి నేను అన్యాయం చేస్తాను బ్రదర్, నేను అన్యాయం చేస్తాను సిస్టర్. హింసిస్తున్నారా? అంతకన్నా 2 హింసిస్తాను. అంటే ఇది శరీర సంబంధమా కాదా? మీరు చూడండి అమ్మ, కీడు చేసిన వాడికి కీడు అంటే శరీర సంబంధం. ధనం శరీరం కోసమే. పాపం చేసే దేనికోసం? శరీరంతోనే పాపం చేస్తాడు ఎవడైనా, నాకు తెలిసి శరీరంతోనే పాపం. అంటే ధనము, పాపము, హోదా. ఈరోజు ఒక హోదా కావాలంటే దేన్ని బట్టి? హోదా కావాలంటే శరీరాన్ని బట్టే. అంటే మీరు గమనించండి, శరీర సంబంధంగా ఏది కలిగినా వాళ్ళు దేవునికి పిల్లలు కారు అనేసాడు పౌలు గారి ద్వారా. అందుకే శరీర సంబంధాలుగా ఉండకూడదు. వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడతారు. ఈరోజు అబ్రహాం సంతానంగా మనం పిలువబడడం. అబ్రహాం సంతానానికి ఉన్న స్వభావాన్ని ఖచ్చితంగా నేను ధరించుకోవాలి. అప్పుడే నువ్వు వాగ్దానానికి వారసుడు అవుతావు, పరలోక రాజ్యానికి అర్హత పొందుకుంటావు. కష్టమా? కానీ అసాధ్యమైతే కాదు. ప్రాక్టీస్ చేద్దాం ఖచ్చితంగా. కీడు చేసిన వారికి కీడు చేయకుండా మేలు చేసే మనస్తత్వం, మంచి చేసే మనస్తత్వం, ఒకరికి సహాయం చేసే మనస్తత్వం ఖచ్చితంగా మనం పొందుకోవాలి. అందుకే ఈరోజు నీవు అబ్రహాము సంతానమేనా అని అడుగుతున్నాడు దేవుడు. నీవు అబ్రహాము సంతానమైతే ఎప్పుడూ శరీర సంబంధం కోసం బ్రతకద్దు, ఆత్మ సంబంధంగా మీరు బ్రతకండి. శరీర సంబంధం కోసం ఎవరు బ్రతికినా వారు దేవునికి పిల్లలైతే కాదు. ఆ శరీర సంబంధం కోసం బ్రతికేవాడు ఎలా ఉంటాడంటే కీడుకు కీడు, చెడ్డకు చెడ్డ, హింసకు హింస, అన్యాయానికి అన్యాయం, ధనమే జీవితం. అలాగే పాపం చేసుకుంటూ బ్రతకడం. ఈ లోకంలో స్థాయి, హోదా, ఆధిక్యతలే కావాలండి, గౌరవమే కావాలి అనుకునేవాడు శరీర సంబంధంగా బ్రతికేవాడు. దయచేసి అలా మనం ఉండకుండా పాఠం విన్నటువంటి మీరందరూ కూడా మరొకసారి ఇంటికి వెళ్ళి ఈరోజు విన్న పాఠం నిజంగా మన గుండెల మీద చేసుకుని భారంగా, నేను నిజంగా అబ్రహాము సంతానమేనా? అబ్రహాము సంతానానికి ఉన్న స్వభావంలో కొంతమంది జీవితాలు చూసినప్పుడు ఆ స్వభావం నాలో ఉందా లేదా అన్నది ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. లేదు అని మీ సమాధానం వస్తే అది ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లేదు అంటే ఖచ్చితంగా ఆ పరలోకానికి మనం వెళ్ళలేం. కాబట్టి ఆలోచన కలిగి మన జీవితాలు పరీక్షించుకుని ముందుకు వెళ్ళాలని నన్ను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.